అదో నిరుపేద కుటుంబం. అయినా కూలీ పనులు చేసుకుంటూ పిల్లాపాపలతో హాయిగా గడిపేవారు. అనుకోని ప్రమాదం వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద తీవ్రంగా గాయపడ్డాడు. భర్తను బతికించుకునేందుకు ఉన్నదంతా అమ్మి అప్పులు చేసింది ఆ ఇల్లాలు. మరో చికిత్స చేయకుంటే తన భర్త మతిస్థిమితం కోల్పోతాడని తెలిసి తల్లడిల్లుతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు నారాయణరెడ్డి. ఊరు అనంతపురం జిల్లా చెన్నైకొత్తపల్లి. 9 ఏళ్ల క్రితం ఇతడికి సుజాతతో వివాహమైంది. వీరికి 2 సంతానం. కూలీ పనులు చేసుకుంటూ వీరి కుటుంబం జీవనం సాగించేది. ఈ ఏడాది జూలై 31న నారాయణరెడ్డి శెట్టిపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నారాయణపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తలకు తీవ్రంగా గాయమైన అతడిని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల బెంగళూరు నానో ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమకున్న 3 ఎకరాల భూమిని అమ్మి అప్పులు చేసి సుమారు 6 లక్షల రూపాయలతో నారాయణరెడ్డికి వైద్యం చేయించింది భార్య సుజాత. ఆగస్టు 20న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అదే సమయంలో వైద్యులు మరో పిడుగులాంటి వార్త చెప్పారు. ఈ నెలాఖరులోపు మరోసారి శస్త్రచికిత్స చేయకుంటే మతిస్థిమితం కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. వైద్యుల మాటలతో నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చికిత్సకు మరో 3 లక్షల రూపాయలు అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఉన్న భూమి అమ్మి అప్పులు చేసిన కుటుంబ సభ్యులు మరో 3 లక్షలు ఎలా తేవాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మా ఆయన పరిస్థితి ఆపరేషన్ చేయించినా కూడా ప్రస్తుతానికి బాగలేదు. ఎవరో ఒకరు ఆయన దగ్గర ఉండనే ఉండాలా. పిల్లల్ని కొట్టడం, నన్ను కొట్టడం, ఎట్లా అంటే అట్లా మాట్లాడడం, వెళ్ళిపోవడం ఎక్కడికంటే అక్కడ, అలాంటి పరిస్థితి ఉంది. బెంగళూరు హాస్పిటల్లో మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేయించడానికి 3 లక్షలు ఖర్చు అవుతుందంటున్నారు. ఈ నెల 31వ తేదీ లోపల ఆపరేషన్ చేయించుకోకుంటే ఆయన పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. నా చేతిలో చిల్లగివ్వలేదు. ఏం చేయాలో దిక్కు తెలియక మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మా ఆయన్ని, పిల్లల్ని మీరే కాపాడాలని కోరుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రస్తుతం సుజాత పూటగడవని స్థితిలో తన భర్తతో పాటు పుట్టింటికి చేరింది. పిల్లల్ని బడికి పంపే స్తోమత లేక మాన్పించగా టింబక్ట్ సంస్థ వారిని ప్రకృతి బడిలో చేర్పించింది. అల్లుడి వైద్యానికి సాయం చేసే స్థితి లేక సుజాత తండ్రి అంజనప్ప మనోవేదనకు గురవుతున్నాడు. ఎవరైనా మనసున్నవారు తన బిడ్డ జీవితాన్ని నిలబెట్టాలని వేడుకుంటున్నాడు. భూములన్నీ అమ్మేసి నా దగ్గరికి వచ్చినారు. నా తావ ఏమీ సిల్లి కావలేదు, నా తావ ఏమీ ఎత్తం లేదు. ఇప్పుడు 3 లక్షలు ఖర్చు అవుతుందంటున్నారు. 3 లక్షలు మా చేత కాలేదు. ఎవరన్నా మీరు దయచేసి సాయం చేయమని అందరినీ మొక్కుతా ఉన్నాను. ఆ అల్లుని కాపాడమని మొక్కుతా ఉన్నాను, సాయం చేయమని. నవంబర్ 30లోపు చికిత్స చేయించకపోతే తన భర్త మతిస్థిమితం కోల్పోయే ప్రమాదముండటం వల్ల గడువును తలుచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎవరైనా దాతలు శస్త్రచికిత్సకు సాయం చేయాలని కోరుతున్నారు.